ఒక అమ్మాయి ఏడుస్తూ వెళ్ళిపోయింది అంటే తను కావాలి అనుకున్న వ్యక్తి బాధ పెట్టాడని అర్థం. అలాగే ఒక అబ్బాయి ఏం మాట్లాడలేక అమ్మాయిని చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడంటే తను ఆ అమ్మాయిని ఎంతో ప్రేమిస్తున్నాడని అర్థం. వీళ్ళ కథలో ఆ రెండూ జరిగాయి. దానికి ప్రత్యక్ష సాక్షి ఈ బాల్కనీ. డెస్టినీ తన క్రియేటివిటీని వాడి వీళ్ళిద్దరిని కలపాలనుకుందేమో సరిగ్గా 1 year 4 months 3 weeks బిఫోర్. ఇలా కాఫీ తాగేటప్పుడే అమ్మాయిలను అబ్బాయిలు చూస్తారా, అబ్బాయిలు చూడాలనే అమ్మాయిలు అలా కాఫీ తాగుతూ బిల్డప్ ఇస్తారో తెలియదు, కానీ మనోడు అలాగే చూస్తూ ఉండిపోయాడు. అవకాశం కోసం చూసేవాడిని దరిద్రం దగ్గరికి తీసుకోవడం అంటే ఇదే. ఇదిగో వీడే ఆ దరిద్రం. స్టార్ట్ అవర్లే కానీ అది నీ దరిద్రం. ఇంతకేం చూస్తున్నావు? ఏం లేదే. మరేంటి ఇక్కడ? అది బండి ఆగిపోతేను. రోజు నీ బండి ఇక్కడ ఆగిపోద్దా? ఈ విషయం మా పెద్దను తెలిసే ఏమవుతుందో తెలుసా? నీ పెద్దనాన్న బైక్ రిపేర్ చేస్తుంటాడా? ఈ ఎటకర్లే పక్కన పెట్టి మీ ఇంట్లో కొంచెం ఉప్పు కారం తగిలించమని చెప్పు. ఇలా రోడ్డు మీద సైడ్ కొట్టడానికి సిగ్గలేదా? అందుకే ఆ బాల్కనీలో ఉన్న అమ్మాయికి సైడ్ కొడుతున్నాను. ఇక్కడ ప్లేస్ ఇంపార్టెంట్ కాదు, పర్సన్ ఇంపార్టెంట్.
తన నా కజిన్. వావ్, అవునా? బాగుంది, చాలా బాగుంది. నువ్వు మరీ అంత కోపంగా చూడట్లేదు. నీతో గొడవ పడితే మళ్ళీ నేనే బాధపడాలి. ఇంతకీ నీ పేరేంటి? నీ పేరేంటి? పృథ్వీ, డాన్ పృథ్వీ. అయితే కొంచెం చెప్పే. రంజిత్, ప్రేమ్ రంజిత్. ఎవరికి చెప్పక్కర్లేదు. మరి తన పేరు? తను చెప్పన్నప్పుడు చెప్తానులే కానీ ఇంక నువ్వు బయలుదేరు. అయితే ప్రతి ఏదో మా ఇంటి ముందే. ఆడి పేరు పృథ్వీ, డాన్ పృథ్వీ. అడగమన్నావుగా, అడిగాను. డాన్ పృథ్వీయా? నువ్వు గొడవ పెట్టుకోద్దా అన్నావు కదా అని చెప్పి ఆడితో గొడవ పెట్టుకోలేదు. లేదంటేనా ఖర్చులకి ఇచ్చి పడేసేవాడిని. ఎంత కావాలరా నీకు? 2000. ఎందుకురా, గర్ల్ ఫ్రెండ్ని బయటకు తీసుకొని వెళ్ళాలా? చాచా, గర్ల్ ఫ్రెండా? నాకా? ఉమాదేవి ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఆ అమ్మాయి ఎవర్రా? నా గర్ల్ ఫ్రెండ్. 2 ఏళ్ళ నుంచి నువ్వు వెంట పడుతుంటే 2 నెలల క్రితం యాక్సెప్ట్ చేసిందిరా నిన్ను. మీ అక్క వెనకాతలో జస్ట్ 2 వారాల నుంచి పడుతున్నాను రా. కొంచెం అర్థం చేసుకోరా. నీకేం కావాలి? మీ అక్క పేరు కావాలి. నా గురించి ఇంత తెలుసుకున్నావు, మా అక్క పేరెంట్ కనుక్కోలేకపోయావా? పర్మిషన్ లేకుండా వాళ్ళ అమ్మాయిల గురించి తెలుసుకోవడం తప్పురా. మా గర్ల్ ఫ్రెండ్ గురించి కనుక్కున్నట్టు లేదు. ఆహా, గౌతమి. ఆహా, గౌతమి. పర్లేదు, బాబుగారికి ఫోజులు ఎక్కువే. హాయ్. ఏంటి? ఏం లేదు. మరైతే వెళ్ళు. నువ్వు చాలా బాగుంటావు. మా నాన్నకి చెప్తా. ఏంటి, నువ్వు కిందకు వస్తావా? కుట్టానంటే? సారీ. అసలేం కావాలి నీకు? వెళ్ళి ఇక్కడి నుంచి. నీ ఫోన్ నెంబర్ ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్, ఫోన్ నెంబరే కదా అడుగుతున్నా. సర్లే. అరే, టూ 225. ఏంటి బాబు, ఏంటి నీ బాధ? ఇంకెంతకాలం ఇలా ఫోన్లో మాట్లాడుకుంటాం? నువ్వా బయటికి రావు, పోనీ బయటికి కలుద్దామంటే ఇష్టం లేదంటావు. ఏం చేయమంటావు? పోనీ నన్ను లోపలికి రమ్మంటావా? అమ్మో, మా నాన్న చూస్తే? ఓవర్ యాక్షన్ చేయకే, మీ నాన్న ఊర్లోనే లేడు. కానీ మా బామ్మ ఇంట్లోనే ఉందిగా. పోనీ నీ బామ్మకు తెలియకుండా రమ్మంటావా? ఎలా? వీడు పడతావురా? హాయ్. ఇట్రా, చూస్తే అంతే ఇంకా. ఎందుకంత భయపడుతున్నావు? భయపడకుండా వాటేసుకొని ముద్దు పెట్టుకోమంటావా? ఏంటి, లోపలున్న మాట బయటకు వచ్చేస్తున్నట్టుంది. పా, తగులుతుంది. సర్లే, నేను వెళ్ళిపోతా. మా బామ్మ చూస్తే ఇంకంతే. చూస్తే చూడండి, రేపటి నుంచి దర్జాగా మీ ఇంటి నుంచి రావచ్చు కదా. ఆహా, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బాబు మీకు.
లైఫ్ అంటేనే ఎక్స్పెక్ట్ చేస్తూ బతకడం పాప. ఇన్ఫ్యాక్ట్ నేను ఇలా బాల్కనీకి వచ్చి నీతో కబుర్లు చెప్పాలని ఎప్పుడో అనుకున్నాను. ఇప్పుడు జరిగిందిగా. అలా అన్నీ అనుకున్న వెంటనే జరగవు బాబు. అది నిజమేలే. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి నాకు 8 months పట్టింది. ఇప్పుడు ఇక్కడి నుంచి నీ మనసులోకి వెళ్ళడానికి ఇంకెంత టైం పడుతుందో ఏంటో. బాబు ముద్దపప్పు, నువ్వు అక్కడున్నావు కాబట్టే ఇక్కడున్నావు. ఆహా, అది డైరెక్ట్ గా చెప్పడానికి మాత్రం నోరు రాదే నీకు? అబ్బాయిలు అరిచి చెప్తే బాగుంటుంది, అమ్మాయిలు అర్థమయ్యేలా చెప్తే బాగుంటుంది. ముందు చెప్పినోడికి పళ్ళు రాలగొడితే ఇంకా బాగుంటుంది. పా ఛీ! ఎలా ఎలా మరి నిన్ను చేరడం, నీ ఊసులో నా ఊసులే చేరడం, నీతో జతై ఉండనా ప్రతి క్షణం, ప్రతి క్షణం. ఎవరు? పృథ్వీనా? వారం నుంచి అసలు కనిపించట్లేదు కదా, మాట్లాడడం మానేశాను. ఇప్పుడు ఇమోజీస్తో బతిమలాడుతున్నాడు. వాడితో కొంచెం జాగ్రత్త. ఏంట్రా, డబ్బులేమైనా కావాలా? అన్ని డబ్బుల కోసం చేసేవాడిని అయితే ఈ విషయం మీద వాడికే చెప్పి ఎప్పుడో డబ్బులు అడిగేవాడిని. హాయ్ సంతోష్, చెప్పరా. అసలు వాడి గురించి ఏం తెలుసు నీకు? ఏమైందిరా? అడిగిందని కాన్సెప్ట్ అన్నీ తెలుసు. వాడి ఫ్యామిలీ, వాడి డ్రీమ్స్, వాడి పాస్ట్ లవ్ స్టోరీ కూడా. ఆ లవ్ స్టోరీ మళ్ళీ తిరిగి వచ్చిందని తెలుసా? రేయ్, ఏం బాగుతున్నావురా? ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి వచ్చింది. ఆడి గురించి కనుక్కున్నాను కాబట్టే ఇవన్నీ తెలిసాయి. అమ్మాయి వచ్చి వారం పైన అయింది. అయినా ఈ విషయం నీకు చెప్పలేదంటే ఒకసారి ఆలోచించు. నీ ఫ్రెండ్స్తో బయటికి వెళ్తే నాకు చెప్పమని నీకు ఎన్నిసార్లు చెప్పాను? చెప్తామనే అనుకున్నాను, కానీ నాతో బయటికి రమ్మంటే అస్సలు రావు. అప్పుడే నీకు ఏదో ఒక ఎమర్జెన్సీ ఉంటుంది. చా, అసలు అంటే నీకు ఇష్టమా కాదా? ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? సరే, ఇంకెప్పుడు అలా చెయ్యను, ప్రామిస్. సారీ, యాక్చువల్లీ మాకు 3 years బ్యాకే బ్రేకప్ అయిపోయింది. మొన్న అనుకోకుండా కలిస్తే మాట్లాడాను అంతే, అంతకుమించి ఇంకేం జరగలేదు. సరే, ఇంకా టాపిక్ మన మధ్యలో ఎప్పుడు రాకూడదు. సారీ, నీకు ఓకే కదా? నువ్వు మళ్ళీ దాంతో ఎందుకు మాట్లాడుతున్నావు? అరే, తనకు బ్రేకప్ అయి డిప్రెషన్లో ఉంది. ధైర్యం చెప్పడానికి మాట్లాడుతున్నాను అంతే. ఇంకెవరు లేరా దానికి ధైర్యం చెప్పేవాళ్ళు? నువ్వు అనుకున్నట్లు ఏం జరగట్లేదే. జరిగితే పెద్ద చెప్తావేంటి? నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నువ్వు ప్రామిస్ బ్రేక్ చేసిన రోజే నీ మీద ఉన్న నమ్మకం పోయింది.
నువ్వు ప్రామిస్లు బ్రేక్ చేయట్లేదా? అది ఇది ఒకటేనా? 2 ప్రామిస్లే కదా. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ బ్యాచ్ తో బయటకు వెళ్ళొద్దని? విన్నావా? వెళ్తే ఏమవుతుంది? నాకు ఆ బ్యాచ్ అంటేనే పడదు. అండ్ ఆ మహేష్ గాడు ఎప్పుడు నీ పక్కనే ఉంటాడు. ఈజ్ జస్ట్ అ కొలీగ్ అండ్ మై క్లాస్మేట్. అందుకని రాసుకొని పూసుకొని తిరగాల? నీకంత డౌట్ ఉందా నా మీద? నీ మీద కాదు, వాడి మీద. వాడు ఛాన్స్ కోసం చూస్తున్నాడే. ఏమో అయి ఉండొచ్చు. నువ్వు కూడా సెకండ్ ఛాన్స్ కోసం చూస్తున్నావు కదా. వాట్ డు యు మీన్? నీ ఎక్స్ ఇప్పుడు ఖాళీగా ఉందని నువ్వు అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు కదా. వాడు కూడా అలానే అయి ఉండొచ్చు. అయితే వెళ్ళి వాడుతూనే. వెళ్ళిపో పృథ్వీ. అది ఇప్పుడు నువ్వు సారీలు అవి ఏం చెప్పకు. అసలే పిచ్చెక్కిపోయి ఉన్నాను. నేనేం సారీ చెప్పడానికి రాలేదు. అయినా నువ్వు నీ ఎక్స్ని కలిసిన విషయం ముందే గౌతమికి చెప్పేసి ఉంటే ఇక్కడ దాకా వచ్చేదే కాదు. నా కజిన్ సేఫ్టీ నేను చూసుకున్నాను. సర్లే, ఇప్పుడు ఏం చేద్దాం? కోపం తగ్గేదాకా వెయిట్ చేయడమే. కోపాన్ని సారీతో పోగొట్టచ్చు, మరి బాధని ఎలా పోగొడతావు? వారం రోజులు నుంచి ఏడుస్తూనే కూర్చుంది. తన బాధ పోవాలంటే నువ్వు వెళ్ళాలి. థ్యాంక్స్ రా. సర్లే, ఎప్పుడైనా ఉమాదేవితో ప్రాబ్లం అయితే నువ్వు ఉంటావుగా. ఎందుకొచ్చో? అరవకు, లోపల మీ నాన్న ఉన్నాడు. ఎందుకొచ్చో? వెళ్ళిపో. వెళ్ళిపోతా. ఒక 2 minutes మాట్లాడి వెళ్ళిపోతా. ఒకసారి నేను చెప్పేది విను. అవసరం లేదు, వెళ్ళిపో. ఒకసారి నేను చెప్పేది విను వద్దని చెప్తున్నా కదా. ప్లీజ్, అర్థం చేసుకో. వెళ్ళిపో. కొట్టానంటే చెప్పేది విను. ఐ లవ్ యూ. నిజంగా నువ్వు అనుకున్నట్లు తనకి నాకు మధ్యలో ఏం లేదు. తను లవ్ ఫెయిల్ అయ్యి డిప్రెషన్లో ఉంటే తెలిసినమ్మని అలా వదలలేకపోయాను. నువ్వు కూడా అలా అయిపోతుంటే నేను తట్టుకోలేను. ఐఎమ్ సారీ. అండ్ ఆ మహేష్ గారు నీకు క్లోజ్గా ఉంటే నాకు అస్సలు నచ్చట్లేదు. వాడే కాదు, నేను కాకుండా వేరెవ్వడున్నా సరే నా వల్ల కాదు. నువ్వు జలసి అనుకుంటావో ఏమనుకుంటావో నీ ఇష్టం, కానీ నీ పక్కన నేనే ఉండాలి, అంతే. ఇంకా మళ్ళీ మన ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు రావు. ప్రామిస్. ప్రామిస్లేమొద్దు. మళ్ళీ అవి బ్రేక్ అవుతే గొడవలే. తనకి నన్ను పరిచయం చేయాలి. ఏంటి? తను డిప్రెషన్లో ఉందన్నావుగా, ఇద్దరం తోడుందాం. నువ్వు మీ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళొచ్చు, నేనేమనుకోను. ఆ మహేష్ గారికి మొన్న రాఖీ కూడా కట్టాను. నువ్వు నన్ను ఇన్స్టాలో ఫాలో అవుతే తెలుస్తుంది. అవునా? మరి నాకెందుకు చెప్పలేదు? బాబు గారికి ఎప్పుడు గొడవ పెట్టుకుందామనే ఉంటుందిగా. మీ నాన్న వస్తాడే. వస్తే రాని, రేపు దర్జాగా మెయిన్ డోర్ నుంచి రావచ్చు. నొప్పి వస్తుంది.
ఏమన్నావు వాడితో ఆ? ఆ అష్టచమ్మ ఆడుకోమని చెప్పానే. ఆహా ఏయ్. ఐ లవ్ యూ.